రెండవ భాగములో కొత్త నిబంధనలో 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మాత్రమే నేను చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. 2వ తిమోతి 4:7 అండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటి. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసు నాయన, నీ దివ్య వాక్యము కొరకు మేము ఆశగా ఎదురు చూస్తున్నామయ్యా. నీ వాక్యం మమ్మల్ని తాకితే చాలు, మేము బ్రతుకుతాము తండ్రి. నీ వాక్యం ఒకసారి స్పృశిస్తే చచ్చిన శవాలు కూడా బ్రతికి లేచి కూర్చుంటాయి నాయన. అయ్యా, నీ వాక్కులో అనంత శక్తి ఉన్నది. నీ వాక్యమే నీవై ఉన్నావు గనుక నీకు వందనాలు తండ్రి. ఒకసారి నీ వాక్య రూపిగా వచ్చి నన్ను మమ్మను దర్శించండి, ముట్టండి, అద్భుత కార్యము చేసి మీరు మహిమను పొందండి. మేము నడుచుకునవలసిన మార్గం ఏమిటో ఇప్పుడు మీరు మాకు నీ వాక్య కాంతిలో చూపించండి. మీరు మాకేమి నేర్పదలుచుకున్నారో అది ఇప్పుడు నీ వాక్యం ద్వారా నేర్పండి. మాలో నీకు ఇష్టము కాని సంగతులు ఏమున్నాయో అవి ఇప్పుడు నీ వాక్యం ద్వారా తొలగించి మమ్మల్ని ధన్యులను చేయమని యేసయ్య నామములోనే వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనం ఇదివరకే కొన్ని వందల సార్లు ఎత్తి చెప్పుకొని, నెమరు వేసుకొని, జ్ఞాపకానికి తెచ్చుకొని ధ్యానించి ఉంటాం. ఈ మాటలు మనకు చిరపరిచితములు, సుపరిచితములు. అయినను మరో ఒకసారి ఒక వినూత్న కోణములో వాటినే మరలా ధ్యానించి కొంత సందేశాన్ని మన హృదయంలో నింపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చయించాడు, సంకల్పించాడు. ఒక నూతన కోణంలో వీటిని చూద్దాం. పౌలు సాధించిన 3 పనులు, మనము సాధించవలసిన 3 పనులు. పౌలు భక్తుడు ఈ వచనములో తన సాక్ష్యం చెబుతున్నాడు. పౌలు సాక్ష్యమును మనం విన్నప్పుడు మనం వెంటనే ఏం నేర్చుకోవాలంటే, ఇలాగు చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెబుతున్నాడు అని మనం అనుకోవాలి. ఎందుకంటే పౌలు భక్తుడు ఒక సామాన్య విశ్వాసి కాదు, నాయకులలో కూడా సామాన్య నాయకుడు కాదు, అగ్రగణనీయుడు. ఆయన అందరికీ మాదిరి పురుషుడు. అనేక సార్లు చెప్పినట్లు మరలా నేను జాగ్రత్తగా చెబుతున్న ఆచితూచి, మానవ మాతృలలో మనం అనుకరించదగిన క్షేమకరమైన మాదిరి పౌలు భక్తుడు. మానవ మాతృలు అంటే అర్థం ఏంటి? కేవలం మనిషి తప్ప ఇంకేమీ కానివాడు, మానవుడు మాత్రమే అయినవాడు. హూ ఈజ్ ఓన్లీ ఎ మ్యాన్ అండ్ నథింగ్ మోర్ దెన్ ఎ మ్యాన్. వాడిని ఏమంటామంటే ఈజ్ ఓన్లీ ఎ హ్యూమన్ బీయింగ్, అంటే నరమాత్రుడు. నరమాత్రుడు నాకేమి చేయగలడు అన్నాడు. అంటే ఓన్లీ ఎ మ్యాన్ అండ్ నథింగ్ మోర్ దెన్ ఎ మ్యాన్, నథింగ్ ఎల్స్ అదర్ దాన్ ఎ మ్యాన్. ఒక మనిషి మాత్రమే అయినవాడు అనే మాట వాడాను. మానవ మాతృలలో మనకు ఉన్నటువంటి అతి ఉన్నత మాదిరి పౌలు. అబ్రహాము మాదిరే, దావీదు మాదిరి భక్తుడే. అబ్రహామును అనుకరించాలి, దావీదును అనుకరించాలి. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళని అనుకరించలేము. అబ్రహాము ఒకసారి అబద్ధం చెప్పాడు, అనుకరించగలమా? దావీదు పాపం చేశాడు, ఆ మాదిరి అనుకరించగలమా? సొలొమోను మాదిరి పురుషుడే, కానీ భయంకరమైన జాగ్రత్తం, విగ్రహారాధన చేశాడు, అనుకరించగలమా? వీళ్ళు ఎవరైనా కూడా ఇన్కంప్లీట్, ఇంపర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ టు బి ఫాలోడ్. కానీ మోషే భక్తుడు కూడా ఉన్నాడు. మోషే కూడా ఒకసారి ద్రోహులారా అని అన్నందుకు దేవుని చాలా కోపం వచ్చింది. నేను రక్తప్రోక్షణం చేత విమోచించుకున్న వాళ్ళను పట్టుకొని నువ్వు ద్రోహులారా అంటావా? కాని మాట నీ పెదవులతో పలికితివి కనుక నీవు కనాన్లో అడుగు పెట్టొద్దు అన్నాడు. అంత తీవ్రమైన శిక్ష విధించాడు.
అందరూ మాదిరి పురుషులే, ఏదో ఒక విషయంలో వారిలో లోపం ఉన్నది. కానీ ఈ విషయంలో తప్ప అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని విషయములలో మనం అనుకరించదగిన అత్యుత్తమ మాదిరి పౌలు భక్తుడు. ఎవరిలో అని చెప్పాను? మానవ మాతృలలో అన్న. ఎందుకు ఇంత తిప్పలు పడి స్పెసిఫై చేసి చెప్పాల్సి వచ్చిందంటే, దెర్ ఈస్ అనదర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హూ ఈజ్ అ మ్యాన్ బట్ హూ ఈజ్ ఆల్సో మోర్ దాన్ ఎ మ్యాన్. ఇంకొక మాదిరి పురుషుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నరుడేనా కాదా? నరుడే గాని నరమాత్రుడు కాదు. అందుకే నేను ముక్క నొక్కి నొక్కి చెబుతున్నా. నరుడు అనేది వేరు, నరమాత్రుడు అనేది వేరు. 2వ తిమోతి పత్రిక 2:5 దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. క్రీస్తు యేసను నరుడు అన్నాడు. మరి యేసయ్య నరుడేనా కాదా? నా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, యేసు యేసు నరుడు కాడాయన నరుడని మోసపోకండి అనే పాట ఉంది మా చిన్నప్పుడు. ఇంకా ఉజ్జీవ కీర్తనలో ఉంటుంది. నాకు చిన్నప్పుడే ఆబ్జెక్షన్, నరుడు గారు ఏంటి, నరుడని బైబిల్లో ఉంటే అని. నేను పెద్దవాళ్ళతో గొడవపడ్డ అనేక సందర్భాల్లో ఇది కూడా ఒకటి. యేసు నరుడు కాడాయన అనే పాట పాడొద్దు, ఎందుకంటే బైబిల్కు విరుద్ధం. బైబిల్ ఏమంటుంది? యేసు నరుడు. నరుడు యేసు దేవుడు కదా, నరుడు అంటే ఏంటి? బైబిల్ నేను కాదు, పౌలు అన్నాడు. బైబిల్ అంటోంది యేసు నరుడేనా కాదా? నరుడేనా కాదా? నరుడే. నరుడు కాకపోతే నరజాతికి ప్రతినిధిగా ఆయన మరణించలేడు. అర్థమైందా? నరుడు కాకపోతే నరజాతికి ప్రతినిధి కాలేడు ఆయన. హీ ఈజ్ అ మ్యాన్, ఏ పర్ఫెక్ట్ మ్యాన్. కానీ మనిషి కంటే ఎక్కువైన వాడు కూడా. హీఈస్ ఆల్సో సంథింగ్ మోర్ దాన్ ఎ మియర్ హ్యూమన్ బీయింగ్. అందుకే దైవ నరుడు ఆయన. హీఈస్ అ పర్ఫెక్ట్ గాడ్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ ఎట్ ద సేమ్ టైం. యేసయ్య 50% మనిషి, 50% దేవుడు కాదు. సగము దేవుడు సగము మనిషి కలిసి కాదు ఆయన. హీఈస్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. అందుకే ఆయన అర్థం చేసుకోవడము చాలా కష్టము. సగం మనిషి కాదు, సగం దేవుడు కాదు. ఆయన పరిపూర్ణ దైవము, పరిపూర్ణ మానవత్వము కలిగిన వాడు. దేవుని బిడలారా, యేసునాథుడు ఆశ్చర్యకరుడు. అందుకొరకే నేను రచించిన ఇటీవలి కవ్వాలి పాటలో ఆఖరి చరణము అలా రాశాను. చాలామంది పాస్టర్స్ ఆ చరణం విని ముక్కు మూతిరిశారు, సీతాఫల పండు తిన్నట్టు. ఏం రాశానంటే, ధరణిని దేవుడై పరమున మనుజుడై, ధరణిని దేవుడై పరమున మనుజుడై, ధరణిని దేవుడై పరమున మనుజుడై, ఇమ్మానుయేల్ ప్రభు మహిమలెన్ను చూపెగదా, ఇమ్మానుయేల్ ప్రభు మహిమలెన్ను చూపెగదా. రోగుల గావను వ్యాధుల బాపెను, రోగుల గావను వ్యాధుల బాపెను, మృతులను లేపెను కలుషాత్ములనే కడిగెను, మృతులను లేపెను కలుషాత్ములనే కడిగెను. తరములనల్లిట ప్రభుని మహిమయ దాతదా, తరములనల్లిట ప్రభుని మహిమయ దాతదా. స్థితులకు ఆ విభుడే పరము చేర్చు పథము సఖా, బలిరే ఎంత మధురము యేసుని నామసుధా. ప్రభునందు ప్రియులారా, ఆ మాట చాలా మందికి అభ్యంతరమైంది. ఆయన ధరణిని దేవుడై పరమున మనుజుడై. భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య దేవుడు,
మనకు తోడై ఉన్న దేవుడు. హీస్ గాడ్ విత్ us. భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య దేవుడు, పరలోకంలో ఉన్నప్పుడు ఎవరన్నాను? మనిషి. ఇది మంచిగా లేదు సార్, ఉల్టానన్నా ఉండాలి కనీసం. ధరణిని మనుషుడై పరముల దేవుడై అనన్నా ఉంటే మంచిగా ఉంటుంది కదా. ఇది సరిగా ఆలోచించనట్టుంది ఓఫీర్ గారు. అయ్యా నేను ఏడాది ఆలోచించినాక ఒక మాట మాట్లాడు. అంత తొందరగా అంత ఈజీగా అట్లా దొరలదు విషయం. ఇదే కరెక్ట్. ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క ప్రతినిధిగా మాట్లాడాడు. ధర్మశాస్త్రమందు మీరు ఇలాగూ చదువుకున్నారు కదా, అయితే నేను మీతో చెప్పున్నదేమన్నా. అయ్య బాబోయ్, సీనాయి కొండ మీద తండ్రి అని దేవుడిగా చెప్పాడు కదా, ఇప్పుడు నేను చెప్పున్నదేమనగా అంతకన్నా అడ్వాన్స్ చెప్పాడు. ఏమంటే నేను చెప్పు మాటలు నావి కాదు, నా తండ్రి నా ద్వారా మాట్లాడుచున్నాడు అన్నాడు. అంటే భూమి మీద దేవుని ప్రతినిధి చచ్చిపోయి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి పరలోక దర్బారులో కూర్చున్నాడు ఇప్పుడు ఆయన. ఎవరంటే ఈ మానవ జాతికి అంతటికి ప్రతినిధి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా అంటే ఆదాము ద్వారా దేవుడు పుట్టించిన నరజాతికి అంతటికి రిప్రజెంటేషన్ ఆయన మన పక్షంగా. అందుకే ఆయన విజ్ఞాపన చేయగలుగుతున్నాడు. ఇక్కడ మనిషి అక్కడ దేవుడు అయితే మొత్తం ఉల్టపల్ట, అసలు రక్షణ ప్రణాళికే నాశనం అయిపోతుంది. ఆయన మరణించాడు. ఎవరి ప్రతినిధిగా? మన ప్రతినిధిగా మరణించాడు. మన ప్రతినిధిగా మరణముతో పోరాడి గెలిచాడు. మన పక్షముగా విజ్ఞాపన చేయుటకు మన పక్షముగా తండ్రి అయిన దేవునితో ఉన్నాడు. మన పక్షముగా అంటే నరజాతి ప్రతినిధిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక యేసయ్య నరుడేనా కాదా? నరుడే. దేవుడేనా కాదా? దేవుడే. అదే అదన్నా చెప్పేదన్నా చెప్పవా? నరుడన్నాను, దేవుడు అన్నాను. ఆయన నరుడు, నరమాత్రుడు కాదు, దైవమాత్రుడు కూడా కాదు, దైవ నరుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హీస్ నాట్ ఓన్లీ గాడ్, హీస్ నాట్ ఓన్లీ మ్యాన్, హీస్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్. అందుకే యూనిక్ పర్సనాలిటీ. ఆయనను ఎవడు వర్ణిస్తాడు? ఏ షేక్స్పియర్, ఏ కాళిదాస్ పనికిరాడు. అసలు ఊరు బయట ఉండాలి వాళ్ళు. అది దగ్గరికి రావద్దు, చల్ బాగా చదవాలి అంటాడు అనమాట. ఎవడు పనికిరాడు. సొలొమోను కూడా పనికిరాడు. నేను అసలే పనికిరాను, వాళ్ళందరూ పనికి రాకుండా నేను పనికి వస్తాను. ఆ మహాప్రభు యొక్క పాదధూళిని తాకడానికి కూడా మనకు యోగ్యత లేదు. అలాంటి మనను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని కౌగలించుకున్నాడంటే కేవలం ఆయన కృపే తప్ప మన గొప్పతనం కాదు. నేను అనుకుంటా చాలాసార్లు భూమి మీద మనుషులు యేసయ్యను కూర్చొని మాట్లాడుతుంటే పరలోకంలో కూర్చొని ఆయన చూసి నవ్వుకుంటుంటాడేమో. ఓహో ఇట్లా అనుకుంటున్నారా నన్ను కూర్చి, ఓహో ఇట్లా అర్థమైందా మీకు, సర్లే తర్వాత తెలియపరుస్తాలే, ఇంకా మీరు సరిగా ఎదగలేదు, తర్వాత నా సంగతి మీకు తెలియపరుస్తాలే. ఆ మట్టి లోకంలో మట్టి మెదడు పెట్టుకొని కాదురా, మహిమలోకానికి వచ్చి ఇక్కడ చూడండి నా కథ మీకు అర్థమవుద్దనుకుంటాడు ఆయన. అయినను దేవుని గూర్చిన మన యొక్క మాటలు చాలాసార్లు యోగ్యంగా ఉండకపోయినను మనతో ఆయన సంసారం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా ఆయన కృప. సరే, ఇంతకు నేను ఇంత పొడి ఎందుకు చెప్పాను? ఇదంతా ఎందుకు చెప్పానంటే నరమాత్రుడు అనే దాని కొరకు నేను ఇదంతా చెప్పాల్సి వచ్చింది. యేసయ్య నరుడే కానీ నరమాత్రుడు కాడు. కానీ పౌలు ఎవరు? కేవలము ఒక మనిషి. నీవెంత ఆదాము సంతానమో నేనెంత ఆదాము సంతానమో ఆయన కూడా అంతే. జన్మము చేత నీవు పాపివి, నేను పాపాత్ముడను. పౌలు కూడా అంతే, నేను ప్రధాన పాపిని అన్నాడు. అలాంటి నరమాత్రులలో ఈ నరమాత్రుడైన పౌలును దేవుడు ఆశీర్వదించి చెక్కి, ఒక శిల్పం వలె చెక్కి 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 మనము 100% అనుకరించదగిన ఒక పర్ఫెక్ట్ మోడల్, రోల్ మోడల్గా, ఆదర్శవంతమైన మాదిరి పురుషునిగా దేవుడు మన ముందు నిలబెట్టాడు. పౌలు ఫలానాది తప్ప మనం అన్ని వెంబడించవచ్చు అనడానికి లేదు.
అది నేను చెప్తున్నటువంటి ఆ చూపుతున్న భేదం అన్నమాట. దావీదు వలె నడుచుకొనుడి, ఎక్సెప్ట్ మిద్దె మీద సాయంత్రం తిరుగుడు తప్ప. డోంట్ గో ఆన్ టు ద రూఫ్ టాప్ ఇన్ ద ఈవినింగ్స్. అది ప్రాబ్లం. అక్కడ పోయినామంటే మళ్ళీ అంత సమస్య మొదలైంది. దావీదును అనుకరించు, అబ్రహామును అనుకరించుడు, సొలొమోనును అనుకరించండి, కానీ పౌలును మాత్రం 100% అనుకరించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన బోధించే విధానము, సంఘము పాలించే విధానము, సువార్త చెప్పే విధానం, అన్యులతో మాట్లాడిన విధానం, తన సహోదరులతో మాట్లాడిన విధానం, జీవితంలో ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం 100% అనుకరించగలగాలి. ఎందుకంటే ఆయన 100% యేసయ్యను అనుకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లెనార్డ్ రావెన్హిల్ గారు అంటారు, వై రివైవల్ టారిక్స్ అనే బుక్లో ఏమంటారంటే, ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు కాపీ ఎ కాపీ. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ సేఫ్ టు కాపీ ఎ కాపీ, బట్ we can be very safe when we follow Paul, when we copy him, when we imitate him. ఇప్పుడు కాపీని చూసి మళ్ళీ కాపీ చేయడం అనేది అంతా క్షేమకరమైనది కాదు. ఒకదాన్ని చూసి ఇంకోటి బొమ్మ గీశాడు, ఈ బొమ్మ దానికంటే కొంచెం వేరుగా ఉంటుంది. దీన్ని చూసి ఇంకోటి కాపీ కొడితే అది ఇంకా కొంచెం వేరుగా, దాన్ని చూసి ఇంకో కాపీ తీస్తే ఈ 10వ ప్రతి వచ్చేసరికి అసలు మొదటి దానికి ఆఖరి దానికి ఏం సంబంధం ఉండదు. అర్థమైందా? నేను ఏదన్నా ఒక బొమ్మ గీసి మిమ్మల్ని కాపీ చేయమని చెప్తా, దాదాపు దాంట్లో గీయగలరు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని చూసి ఇంకోటి కాపీ చేశాడు అనుకోండి, అసలు మొదటి దానికి ఏమి అసలు పోలికే ఉండదు. కానీ పౌలు మాత్రం అట్లా కాదు. ఎంత బాగా యేసయ్యను వెంబడించాడంటే, పౌలును మనము 100% వెంబడించి క్షేమముగా ఉండడానికి అవకాశం ఉంది. అందుచేత పౌలును అనుకరించాలని లేఖనము మనకు చెప్పుచున్నది. నన్ను అనుకరించండి అని పౌలు చెప్పుకోవడం కాదు, లేఖనమే చెప్పుచున్నది. లేఖనమే చెప్పుచున్నది. మనకు తెలిసిన వచనమే మళ్ళా చూడనక్కర్లేదు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో, అన్ని విషయములలో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్లుగా మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నన్ను పోలి మీరు నడుచుకొనండి. అన్ని విషయాలలో మీరు నన్ను పోలి నడుచుకొనండి. బీ ye imitators of me. అది పౌలు అన్నాడు అనే కాదు, ఇవాళ ఆ మాట మనతో దేవుడు అంటున్నాడు. దేవుడు ఆ మాట మీద ఆమోద ముద్ర వేసి, షహబాష్, ఐ అగ్రీ విత్ యూ పాల్, దట్ అదర్ పీపుల్ హ్యావ్ టు ఫాలో యూ, ఇమిటేట్ యూ, ఐ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. నేను ఆ స్టేట్మెంట్ అగ్రీ అవుతున్నానని దేవుడు ఈ బైబిల్లోకి రానిచ్చాడు. నన్ను అన్ని విషయాల్లో అనుకరించండి అని పేతురు అనలేదు, యోహాను అనలేదు, ఇంకెవరు అనలేదు, పౌలు ఒక్కడే అన్నాడు. దేవుడు అననిచ్చాడు, బైబిల్లోకి ఆ మాట రానిచ్చాడు. గనుక పౌలు తన జీవిత సాక్ష్య సారాంశము చెబుతున్నాడు. ఎక్కడ? 2వ తిమోతి 4:7లో పౌలు తన జీవితానుభవ సారాంశము, జీవిత సాక్ష్యము యొక్క సారాంశం చెబుతున్నాడు. తూకిగా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు 3 ముక్కలలో, అదేంటో ఇప్పుడు నేను చెప్పను, చెప్తే ప్రసంగ వాతావరణం చెడిపోతుంది. 3 ముక్కలలో అనడానికి ఆ సామెత వాడతారు. అట్లాగా 3 ముక్కల్లో టూకీగా, క్లుప్తముగా, సంక్షేపముగా తన సాక్ష్యాన్ని చెబుతున్నాడు. అందులో పౌలు చేసిన 3 పనులు, దాని వలన కలిగిన 2 లాభములు అని మనం అనుకోవచ్చు అంశం. దాంట్లో పౌలు చేసిన 3 పనులు అనగానే దానికి అర్థం ఏంటిది? మనము చేయవలసిన 3 పనులు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పౌలు ఏం చెబుతున్నాడంటే, నేను ఒక మంచి పోరాటము పోరాడి తిని. ప్రియులారా, ప్రతి మానవుడు కూడా ఒక పోరాటం చేస్తున్నాడు. ప్రతి మానవుడు పోరాటం చేస్తున్నాడండి.
కానీ కొంతమంది ఏమో పనికి మాలిన పోరాటం చేస్తున్నారు, వ్యర్థమైన పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి కొంతమంది కాదు, అత్యధిక సంఖ్యాకులు పనికిరాని పోరాటమే చేస్తున్నారు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము చూడండి దయచేసి. గాలి విసరకుండా చేయుటకు ఎవనికి గాలి మీద అధికారము లేదు, మరణ దినము ఎవనికి వశము కాదు. ఈ యుద్ధమందు ఎవనికి విడుదల దొరకదు. దేవుని బిడ్డలారా ఈ మాట గమనించరు. ఈ యుద్ధము, ఏ యుద్ధం ఇది? ఈ యుద్ధం అంటే ఏ యుద్ధము? అక్కడ 2 విషయాలు చెప్పాడు. కవిగా కావ్య భాషలో ఉపమాన భాషలో చెప్పాడన్నమాట. గాలి విసరకుండా చేయుటకు ఎవనికి గాలి మీద అధికారం లేదు అంటే ఇంకా కొన్ని కూడా చెప్పుకోవచ్చు. వర్షము కురవకుండా చేయుటకు ఎవనికి అధికారం లేదు, ఎండ రాకుండా చేయుటకు అధికారం లేదు, భూకంపం రాకుండా ఎన్నో చెప్పుకోవచ్చు కదా. ఇంకా అదొక్కటేనా? ఇంకా చాలా ఉన్నాయి. అంటే దాని టూకీగా మనం చెప్పుకోవాలంటే జీవితములో అనేక సంఘటనలు మనకిష్టము లేకున్నా జరిగిపోతూ ఉంటాయి. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని సంగతులు జరుగుతాయి, నువ్వేమీ చేయలేవు. నీకు ఇష్టం లేకపోయినా గాలి వస్తుంది, నీకు ఇష్టం లేకపోయినా ఎండ వస్తుంది, నీకు ఇష్టం లేకపోయినా వర్షము, నీకు ఇష్టం లేకపోయినా మరి భూకంపము వస్తాయి. భూకంపం రాకుంటే బాగుండని అనుకుంటే ఈ మనిషి ఆపగలడా? అట్ ద మోస్ట్ ఇప్పుడు ఏం చేయగలరంటే భూకంపము రాబోతున్నదని ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకొరకు? ఆ ఏరియా మొత్తం ఖాళీ చేయించడానికి. అది ఎట్లా ఇండ్లు కూలిపోక తప్పదు, మీరు సాగకుండా బతికన్నా ఉంటారు, ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపో. వరద రాకుండా చేయలేవు మనిషి. ఇంకా భయంకరంగా మంచు తుఫాన్లు వస్తాయి అక్కడ. అమెరికా దేశంలో మరి పశ్చిమ దేశాల్లో, చలి దేశాలు మంచు తుఫాన్లు వస్తాయి. ఎంత భయంకరమో చెప్పలేము. తాడి చెట్టు అంతకంటే ఎత్తైనటువంటి మంచు మొత్తం గోడలాగా ఇట్లా మొత్తం ఊర్లు ఉడుచుకొని పోద్ది అనమాట. ఇట్లా మొత్తం ఊరంతా సమాధి అయిపోతుంది. దాన్ని ఎవరాపలు చేయబెట్టి ఎవరు ఆపలేరు. జీవితంలో కొన్ని సంభవాలు జరిగిపోతాయి. నువ్వు వద్దనుకున్నా నీ పెళ్ళైపోతుంది, నువ్వు వద్దనుకున్నా నీ బంధువులు చచ్చిపోతారు, నువ్వు వద్దనుకున్నా కూడా ఒక్కోసారి ఏం జరగాలో జరుగుద్ది అన్నమాట. యూ కెనాట్ స్టాప్. నా జీవితంలో కూడా ఎన్నో జరిగినాయి. నాకు చిన్నప్పటి నుంచి ఒక పేరు ఉండేది, ఎనీ ప్రాబ్లం రంజిత్ నోస్ వాట్ టు డూ, హీ నోస్ వాట్ టు డూ, హీ హ్యాజ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఏం బోర్డు ప్లాన్ ఆఫ్ యాక్షన్? నా లైఫ్లో ఎన్నో నేను వద్దనుకున్నాయి జరిగిపోయింది. ఏదో చేయగల సమర్థులం అని అనుకుంటాం. ఎందుకంటే ఇలాగూ అసాధ్యమైన సమస్యలు తెచ్చిపెట్టకపోతే దేవుని ముందు మనము తగ్గి వినయ మనస్కులమై ఉండము. నేనే దేవుణ్ణి అనుకున్నంత గర్వం వచ్చేస్తుంది. నీవు నరమాత్రుడివిరా, దేవుడివి కాదు. నీ బలానికి నీ జ్ఞానానికి ఒక పరిమితి ఉందని చూపడానికి దేవుడు మన ఇష్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తాడు. గాలి విసరకుండా ఎవడు ఎలా ఆపలేడు. నీ జీవితంలోని సంగతులను నీవు ఆపలేవు. రెండవ విషయం ఏంటంటే మరణ దినము ఎవరికి వశము కాదు. బాబు నేను చచ్చిపోతే బాగుండని నువ్వు 100 సార్లు అనుకుంటా కానీ చచ్చిపోవు. మన డాక్టర్ గారు, మా హోమియో డాక్టర్ గారి దగ్గర పోయి నాకు ఇట్లా చాలా బాధ కలిగిందండి, ఈ విధంగా కొన్నిసార్లు సూయిసైడల్ అటెంప్ట్స్ వచ్చినాయి నాకు. ఆ యాటిట్యూడ్, అట్లాంటి సూయిసైడల్ యాటిట్యూడ్, ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ కలిగిందండి అంటే అన్న, డోంట్ వరీ మిస్టర్ రంజిత్, లోకంలో 199 మంది ఎప్పుడన్నా ఓసారి అట్లా అనుకుంటారు కానీ అట్లా చెయ్యరు. చచ్చిపోతే బాగుండు అనుకుంటారు కానీ చచ్చిపోరు. ఎందుకంటే ఒకని మరణ దినము ఎవరికి వశము కాదు. అనుకున్నప్పుడు చచ్చిపోము,
చావు దినం వచ్చినప్పుడు ఎంత గింజుకున్నా బ్రతకము. మరణ దినం ఎప్పుడుందో దేవుడు ఎప్పుడు ఆశపెడితే అప్పుడే, ఎంతకంటే ముందు కాదు తర్వాత కాదు. ఈ లోపల ఎన్నో సంగతులు జరుగుతున్నాయి, దాన్ని మనం ఆపలేము. నేను ఎరిగిన మంచి మంచి మేధావులు, మంచి మంచి సమర్థులు, వీరాధి వీరులు తమకు ఏమి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మరి ఎందుకు? మహా పైల్వాన్లు వాళ్ళు. నేను ఎరిగిన వాళ్ళు కొంతమంది నా దగ్గర మిత్రులు, నాకు చాలా అభిమానులు, నన్ను ప్రేమించేవాళ్ళు. ఒక్కడు 100 మంది అంత పెట్టు, అర్థమైందా? కొంతమంది ఉన్నారు. ఒక అన్నయ్య ఒక ఇల్లు చూడడానికి వెళితే పెద్ద ఆల్సేషన్ లాగా ఇవ్వబడ్డది, పెద్దది. వీళ్ళ కోపం వచ్చింది, దాన్ని పైదవడ కిందవడ పట్టుకొని ఇట్లా జింపేసాడు. కెన్ యూ బిలీవ్ దిస్? అట్లా అనమాట. అటువంటి మహావీరులను ఎరుగుదును. నేను ఒక వేరే ప్రపంచం నుంచి వచ్చినా అనమాట, అర్థమైందా? మా బావగారు ఇషాకర్ గారే గన్ను పట్టుకొని టైగర్ను వేటాడాడు, అర్థమైందా? ఎవరో కాదు, అటువంటి వాళ్ళు నాకు ఎరుక. కానీ కొన్నిసార్లు అంతా సమర్థులే, కానీ కొన్నిసార్లు మనకి ఇష్టం లేని పని జరిగిపోతుంది. అది ఇదేంటండి, గాలి వస్తుంది ఇట్లా చేయి పెడితే ఆగదు అన్నట్టు జరిగిపోతుంది అన్నమాట. జీవించిన దినాలలో మన మన జీవిత గమనము మనం అనుకున్నట్లుగా జరగదు అని చెబుతూ ఈ యుద్ధమందు అన్నాడు. బ్రతకక తప్పని పరిస్థితి, బ్రతికి ఉన్నప్పుడు కూడా ఇష్టం లేని పరిస్థితులు జరుగుతున్నా సరే ఎదుర్కోలేని పరిస్థితి ఈ యుద్ధము. ఈ యుద్ధము అంటే జీవన పోరాటము అంటున్నాడు. జీవితం ఒక పోరాటము. ఈ పోరాటములో అందరూ పోరాడుచున్నారు. భక్తులు, భక్తిహీనులు, ఆస్తికులు, నాస్తికులు అందరూ పోరాడుతూనే ఉన్నారు. ఈ యుద్ధములో సొలొమోను కూడా దీని ప్రయాసం నుండి, పోరాటం నుండి ఏమైనా కానియండి. చాలా మంది పనికిరాని పోరాటం పోరాడుతున్నారు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందమునిచ్చును. దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టుగా ఉండదు. కొంతమంది కష్టపడి రాత్రింబగళ్ళు పోగు చేసి ధన సంపద కూడబెడతారంట. వీడు కూడబెట్టింది వీడు తినడంట, ఎవరో తింటారు. ఏమంటే కష్టపడి కోటీశ్వరుణ్ణి కావాలి అనుకున్నాడు, కానీ అయిండు. అయ్యేసరికి 60 ఏళ్ళ వయసు వచ్చింది, కీళ్ళ నొప్పులు వచ్చినాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, గుండె బలహీనత వచ్చింది. కోటీశ్వరుడు అయ్యాడు, ₹1,00,00,000 ఉన్నాయి బ్యాంకులో. డాక్టర్ దగ్గర పోతే చెప్పిండు, నువ్వు మిఠాయి తినొద్దు, నాన్ వెజిటేరియన్ తినొద్దు, నువ్వు ఏం తినొద్దు, ఏమంటే ఏం గడ్డి తినాలి ఏదో. కోటీశ్వరుడు ఏం లాభము? రాత్రింబగళ్ళు ధన సంపాదన. ఇది ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా. రేపిచ్చోడా ఏం కట్టుకుపోతావు, ఏం అనుభవిస్తావు? నీవు ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకొని మింగిందే నీకు దక్కింది, బ్యాంకులో ఉండదు దక్కినట్టు కాదు. నువ్వు గుట్టుకోమంటే వారసులు ఎవరు అని వస్తారు వాళ్ళు. ఫలానా పోయిందంటే మరి హూ ఇస్ ది లీగల్ ఎయిర్, చట్టబద్ధంగా వారసుడు ఎవరు? అసలు నాకు బాధ అనిపిస్తుంది, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన ఏది చేసినా నామినీ అని ఒకటి ఉంటుంది. అంటే నీ తర్వాత ఎవరికి అని. అంటే వీడు ముందే శుభం పలకరా అంటే ఏదో అన్నట్టు. నామినీ సంగతి ఎందుక, చచ్చిపోయిన తర్వాత కదా అడగాలి. ముందు అప్లికేషన్ పెట్టేటప్పుడే వాడు నామినీ అట. ఈ శుభమాని నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నా సాగు సంగతి మాట్లాడతావు ఏంటిరా నువ్వు అని చాలాసార్లు విసుకున్నాను. నాకు చాలా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఒక్క దగ్గర కూడా
మినిమం బ్యాలెన్స్ కంటే ఎక్కువ లేదు. ఎట్లా తయారైన ఇన్ని బ్యాంక్ అకౌంట్లు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రిక్వైర్మెంట్ను బట్టి ఏదో డీడీ ఇచ్చారు, ఏదో చేశారు, దాని కొరకు మళ్ళీ కొత్త బ్యాంక్ అకౌంట్, కొత్త బ్యాంక్ అట్లా చేసామన్నమాట. ఏదేమైనా ప్రతి చోట కూడా నాకు కొంచెం మనసుకు కష్టమని గుచ్చుకున్నది. ఇది నామినీ అంటే మళ్ళా ఫలానా పేరు రాస్తే ఏమవుతుంది నీకు, వైఫా? ఇది అంటే మానవుడు ఏది కూడబెట్టినా అది నామినీ కొరకే తప్ప వాడి కొరకు. అది జీవిత సత్యం. ఒరే రాత్రి బయలు సరిగా నిద్రపోకుండా, అంతే కదా, సరిగా తిండి తినకుండా నిద్రపోకుండా చెమట వచ్చి కష్టపడుతున్నాడు. ఎవరి కొరకు? వీడు నామినీ కొరకు. ఇదేమన్నా పనికొచ్చే పోరాటమా, పనికిరాని పోరాటమా? వేస్ట్ రానాయన, వ్యర్థమే వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఈ పోరాటము వ్యర్థము. ప్రసంగి పోరాడాడు. ఇది ఇంకొక పిచ్చి పని చేశాడు. ప్రసంగి మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి దయచేసి. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసము చేత వెరితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని. ఇది చూడండి, ఈయన చేసిన పిచ్చి పని. జ్ఞానమును తెలుసుకొనుటకు అని అనడం లేదు. ఏం తెలుసుకున్నాడు? వెర్రితనమును తెలుసుకోవడానికి, మతిహీనతను అంటే హ్యూమన్ సైకాలజీని స్టడీ చేస్తున్నాడు. వై సమ్ పీపుల్ బిహేవ్ ఇన్ ఎ వెరీ ఫూలిష్ వే. మతిహీనత, వెర్రితనము అనే దాని మీద ఈయన రీసెర్చ్, జ్ఞానాభ్యాసం మీద కూడా రీసెర్చ్. కొందరు జ్ఞానులు ఎందుకు అవుతారు, కొందరు మూఢులు ఎందుకు అవుతారు, వాడి యొక్క బేసిక్ ఐడియాలజీ, ఫిలాసఫీ, వాడి సైకాలజీ ఏమిటి, వీటి మౌలికమైన మనస్తత్వం ఏమిటి, వేదాంతం ఏమిటి అని చూడడానికి చాలా ప్రయాసపడి చాలా ముసలాయన అయినాక తెలుసుకున్నాడు. నా రీసెర్చ్ కూడా ఒక వృధా ప్రయాస. సొలొమోను ఈజ్ ఎ రీసెర్చ్ స్కాలర్. అన్ని పరిశోధనాత్మకంగా చూశాడు. కానీ ఎంతసేపు అయినా పరిశోధన ఏం చేశాడు అంటే 1:13 ఆయన వేసినటువంటి భయంకరమైన రాంగ్ స్టెప్ రాశాడు. 1:13 ఆకాశము క్రింద జరుగునదంతటిని విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని. ఆకాశము క్రింద, ఆకాశము క్రింద అంటే ఈ ప్రపంచం. నిజమునకు జ్ఞాని అయిన వాడు ఎక్కడ పెట్టాలంటే ఆకాశ మండలములన్నిటి కంటే మరి పైకి ఆరోహణమైనటువంటి యేసయ్య మీద మనసు నిలిపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశము క్రింద అంటే ఈ మట్టి లోకం మీదనే మొత్తం రీసెర్చ్ చేశాడు. దానియేలేమో మహిమలోకం మీద రీసెర్చ్ చేశాడు. నా మనస్సు నిలిపి తిని. అక్కడ ఉన్న దర్బారు, ఆ సింహాసనాలు, మహిమగల దేవదూతలు, అది శాశ్వతమైనది. ఇక్కడ ఎవడు శాశ్వతం కాదు, లోకమే శాశ్వతం. దీని మీద స్టడీ ఏమిట్రా, బోర్డు స్టడీ అక్కడ చేయాలి కానీ అనుకున్నాడు దానియేలు. సొలొమోను అట్లా కాదు. ఈ లోకములో అన్యాయం ఎందుకున్నది, మతిహీనత ఎందుకున్నది, ఈ డబ్బు సంపాదన ఏమిటి, ఇదేమిటి, దేవుని దగ్గర జ్ఞానం అడుక్కొని నువ్వు చేసే రీసెర్చ్ ఇదా? కొండను దొగి ఎలుకను పట్టినట్టు ఒక రీసెర్చ్ చేసి ఏం రీసెర్చ్ చేస్తావు నువ్వు? దేవుని నిత్య సంకల్పముల మీద మనము పరిశోధన చెయ్యాలి. భూమి ఆకాశములు గతించిపోయినా నిలకడగా ఉండే బైబిల్ గ్రంథము మీద పరిశోధన చెయ్యాలి. దేవుని వాక్యమును యేసయ్య చెప్పాడు కదా, లేఖనములను పరిశోధించుడి. అది మనం చేయాల్సిన రీసెర్చ్. మిగతా సైన్సులన్నీ ఎందుకు అవసరం అంటే ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవసరం. ఆ సైన్సులు కూడా మనకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే బైబిల్ కోణములో నుండి చూస్తేనే ఆ సైన్స్ కూడా మనకు అర్థమవుతుంది. కానీ సొలొమోను చేసినటువంటి ఒక అవివేకమైన పని, పిచ్చి పని ఏమిటంటే ఆకాశము క్రింద, ఆకాశము క్రింద పదే అంటాడు ఆ మాట. 2వ అధ్యాయము 18వ వచనం కూడా సూర్యుని క్రింద, సూర్యుని క్రింద.
కానీ సూర్యునికి అవతల చాలా ప్రపంచాలున్నాయి. సూర్యునికి అవతల ఎంతో విశాల విశ్వం ఉన్నది. చాలా గొప్ప కార్యాలు అవతల ఉన్నాయి. అక్కడ చూడడం లేదు ఈయన. సూర్యుని క్రింద, ఆకాశము కింద అని మాట్లాడుతున్నారు. ఇది వ్యర్థమైన ప్రయాస. ఈ లోకమును గురించి చేసేది పరిశోధన చేసేది ఒక వ్యర్థమైన పోరాటము. లోకమును సంపాదించుకోవడానికి చేసే పోరాటము వ్యర్థమైనది. కానీ పౌలు భక్తుడు వ్యర్థ పోరాటము పోరాడలేదు కానీ, వృధా ప్రయాసలో తన బ్రతుకు గడుపుకోలేదు కానీ, ఆయన చేసింది మంచి పోరాటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇన్ కాంట్రాస్ట్ విత్ కింగ్ సోలమన్, రాజే సొలొమోనుకు వ్యతిరేకంగా పోల్చి మనకు ఈ పౌలు భక్తుడిని లేఖనాలు చూపిస్తున్నాయి. పౌలు మంచి పోరాటము పోరాడాడు. ప్రియులారా, మనము కూడా మంచి పోరాటం పోరాడాలి. మంచి ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు నీవు నీ జీవితంలో చేస్తున్న పని ఏమిటి? ముక్కుసూటికి అడుగుతున్నా. రైట్ నౌ, దిస్ మూమెంట్, వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ ఎంగేజ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఏ పని చేస్తున్నావు? గుండెల మీద చేసుకొని చెప్పు. అది మంచి పోరాటమేనా? అది మంచి పోరాటమేనా? నీ వ్యాపారము, సంసారము, అది ఇది రాజకీయం ఏమన్నా చెయ్యి. ఏది చేసినా అది మంచి పోరాటమై ఉండాలి. మంచి పోరాటం ఏది అని అంటే, దేవుని బిడ్డలారా, పరలోకములకు వెళ్ళిన తర్వాత దేవుని చేత మెప్పు పొందేదే మంచి పోరాటం. ఇంకేది మంచి పోరాటం కాదు. నన్ను కుల పోరాటాల్లో దింపాలని చాలామంది చూశారు. పిచ్చోడా, నాకే కులం లేదు, కుల పోరాటం నేను ఉండడం ఏంటిది, నువ్వే నా పోరాటంలోకి రమ్మని చెప్పాను. దట్ ఈస్ నాట్ వైజ్. భారతీయ క్రైస్తవ పరిషత్ అని పెడతాను. దానికి అన్ని కులములలో నుంచి రక్షింపబడిన వారు దాని కమిటీ ఉంటారు. ఎన్నో పోరాటాల్లో, రాజకీయ పోరాటాల్లో దింపాలని చూశారు. రాజకీయం కాదు, నాది సువార్త పోరాటం అని చెప్పాను. కారణం ఏమిటంటే, పనికిరాని పోరాటాల వలన మన టైం వ్యర్థమైపోతుంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు దాన్ని ఏమాత్రం కూడా మెచ్చుకోడు. దేవుని బిడ్డలారా, మంచి పోరాటము అనే వాటిలో మొట్టమొదటిది సువార్త విశ్వాసపక్షమున పోరాటము. ఫిలిప్పీ పత్రిక 1:28 చూడండి దయచేసి, కొంచెం గట్టిగా. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను ఒక్క భావముతో అద్దెగది సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. చాలు. మంచి పోరాటం అంటే ఇది. సువార్త విశ్వాస పక్షముగా మనం పోరాడాలి. మన పోరాటం దీని కొరకు. అంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటనలో ఇమిడి ఉన్నటువంటి ముఖ్య విషయాల కొరకు మనం పోరాడాలి. దేవుడు ఉన్నాడు అనే సంగతి నిరూపించడానికి పోరాడాలి. రక్త ప్రోక్షణము లేకపోతే పాప క్షమాపణ కలుగదు నిరూపించడానికి పోరాడాలి. రక్త ప్రోక్షణము చేసిన వాడు యేసునాథుడు ఒక్కడే అని అందరికీ తెలియజెప్పడానికి మనం పోరాడాలి. ఇది మన జీవిత గురి. ఈ పోరాటం పోరాడిన వాడు ఎప్పుడైనా దేవుని ముందు సిగ్గుపడడు. ఈ పోరాటం చేసిన వాడు దేవుని ముందు సిగ్గుపడడు. మంచి పోరాటం పోరాడాలి. నేను చాలా పోరాటాలు చేస్తున్నా. అసలు ప్రపంచంలో కులం అనేది ఉండొద్దు అనేది నా పోరాటం. అందరూ ఒక్క జాతి కావాలి. మీరు ఎవరయ్యా అంటే మేము మనుషులం అనేది ఉండాలంతే. ఎవరయ్యా మీరంటే భారతీయులు అనేది ఉండాలి. అంతేగాని మీరు ఏమిట్లు, మీరు అంటే ఏమిటి, మేము మనిషిట్లు, అంతకంటే ఇంకేమి కులం. కులం అనే దాన్ని ద్వేషించే వంశములో పుట్టాను. నా పుట్టుకే అది, నా జాతి అది, నా రక్తమే అది అన్నమాట. మా ఇటు తాతలు, ఇరువైపుల తాతలు కూడా ఈ కులం అనే దాని మీద గండ్రగొడ్డలి లేపారన్నమాట. దేవుని బిడలారా,
మెదక్ జిల్లా రెడ్లందరూ నాకు చుట్టాలి. అక్కడ జైపాల్ రెడ్డి నాకు అన్నయ్యతో. ఇటు పోతే అక్కడ మాలోళ్ళు చుట్టాలి, ఇక్కడ పోతే మాదిగోళ్ళు చుట్టాలి, అక్కడ పోతే దేవరకొండ వైపు వెలమోళ్ళు చుట్టాలి, అక్కడ పోతే కమ్మోళ్ళు చుట్టాలి. మొత్తం ఈయన ఓఫీర్ గారు ఏ కులం అంటే ఏ కులం కిచిడి మొత్తం కుడితిలాగా కుడితిలో అన్ని పోస్తారు కదా, ఏది మిగిలితే అది. బియ్యం కడిగి నీళ్ళు పోస్తారు, గంజి పంచి దాని పోస్తారు, సాంబార్ మిగిలితే అందులో పోస్తారు మొత్తం. అట్లనే ఇప్పుడు మన అగాపే సంఘం కూడా అట్లా కుడితొట్లాగా తయారైంది. ఇందులో లేనిది ఏమన్నా ఉందా కులం అంటే అన్ని కులాలు మన దగ్గర కులం గిలం జాంతానయి. కులం అని ఎవడన్నా మాట్లాడొద్దని మొదటి నుంచి మన విశ్వాసం, మన తీర్మానం. ఎందుకంటే నా ప్రాణము కంటే నాకు ఎక్కువ ప్రియుడని యేసయ్యను, నా ప్రాణము కంటే నాకు ఎక్కువ ఇష్టడైన నా యేసయ్యను మాల మాదిగ దేవుడని కులం పేరు పెట్టి తిట్టారు. దౌర్భాగ్యులారా, నా ప్రభువును కులం పేరు పెట్టి తిడతారా, నీ కులము లేకుండా నరికేస్తాని గంటగొడ్డలు లేపావు. అది నా యేసయ్యను కులం పేరు పెడతావు. దేవుని కులం ఏంది? ఎండ కులం ఉందా, గాలి కులం ఉందా, మట్టి కులం ఉందా? అన్నిట్లు చేసే దేవుని కులం ఏంటిది? అది మన యొక్క పగ. అర్థమైందా? నేను చెప్తున్నా, ఇది పగ అనేది కరెక్ట్ మాట. కులము అనే దానిలో పగ పట్టినాం అన్నమాట. దాన్ని ఎట్లన్నా చెప్పి బాంబు పెట్టి లేపేస్తాం. అర్థమైందా? ఎస్, దట్ ఈజ్ అవర్ ఫైట్. పరలోకానికి వెళ్ళినాక దేవుడు మెచ్చుకుంటాడా, తిడతాడా? చీ ఎందుకు ఇట్లా చేసావు అంటాడా? శాబాష్ నా కొడుకు, నా పేరు నిలబెట్టినవరా, కంగ్రాచ్యులేషన్స్. సెకండ్ ఇచ్చి అందరికంటే ఎక్కువ నన్ను మెచ్చుకుంటాడే సార్, నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మంచి పోరాటం, ఏదైనా జీవితానికి మంచి ఆశయం ఉండాలి. లోకానికి మేలు, సంఘానికి మేలు, దేవునికి మహిమ తెచ్చే ఆశయం పెట్టుకుని పోరాడాలి. కానీ అంత పనికిమాలిన పోరాటాలు చేయవద్దు. దేవుని స్తోత్రం కలిగింది కాక. మంచి పోరాటము. అగాపే సంఘ సభ్యులందరూ కూడా మంచి పోరాటంలో ఉండాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. మనమందరం కూడా మన జీవిత కథ రాస్తే, ఆటోబయోగ్రఫీ రాస్తే ఈ మాట చెప్పగలగాలి, నేను మంచి పోరాటం పోరాడా. నేను లోకమంతా ఒకవైపు, నేను ఒకవైపు పోరాడానండి. బట్ ఆల్వేస్ ఐ కుడ్ సే దిస్, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. ఎప్పుడు కూడా మంచి పోరాటం పోరాడాను. కుటుంబ జీవితంలో, ఆర్థిక విషయాలలో, సిద్ధాంత విషయాల్లో, లోకమంతా ఒకటి, నేను ఒకవైపు. బట్ ఐ కుడ్ సే ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. మంచి పోరాటము పోరాడాను. ఎప్పుడు చెడ్డదాని కొరకు పోరాడలేదు, అందుకే ఎప్పుడు ఓడిపోలేదు కూడా. దేవుని స్తోత్రం కలిగిన, ఎప్పుడు ఓడిపోలేదు, ఎప్పుడు దేవుడు జయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మంచి పోరాటము పోరాడాలి. ఈ విషయంలో మనం పౌలును ఆదర్శంగా తీసుకోవాలి. రెండవది ఏమిటంటే, ముగించేస్తాను, సమయం లేదు. రెండవది ఏమిటంటే, రెండవ దాన్ని 3 కింద చెప్తా, 3 2 కింద చెప్తాను. నేను అక్కడ ఉన్న వరుస క్రమాన్ని కొంచెం తప్పుతున్నా. అక్కడ రాసిందేమో వేరు, అంటే ఆర్డర్, క్రమము వేరు. దేవుడు నన్ను చెప్పమన్న క్రమం వేరు. కొంచెం వెనుకటి ముందు వెనుక చెబుతున్నా. రెండవదిగా మనం చేయవలసిన పని, మొదటిదేమో మంచి పోరాటం పోరాడాలి. రెండవది విశ్వాసమును కాపాడుకోవాలి. బాగా వినండి దయచేసి. అందరూ వింటున్నారా? విశ్వాసమును కాపాడుకున్నాడు పౌలు అనగా మనము కూడా మన విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకోవాలి అని ఆజ్ఞ ఇవ్వడానికి 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం, అసలు విశ్వాసమును కాపాడుకోవాలి అంటే అర్థం ఏంటంటే, నీవిప్పుడు నమ్ముచున్న దానిని మునుముందు కూడా నమ్ముచూనే ఉండగలగాలి అన్నమాట. నేను 20 ఏళ్ళ కిందట ఏమి నమ్మానో ఇప్పుడు అదే నమ్ముతున్నా. నేను ఏమి నమ్మానో అదే నమ్ముతున్నా. ఆనాడు నేను నమ్మాను, కర్మెలు కొండ మీద ఏలియా భక్తుని దగ్గరికి అబద్ధ ప్రవక్తలు వచ్చినట్లుగా, అందరూ వచ్చి అగ్ని పరీక్ష చేత ఎవరు దేవుడో పరీక్షించి తేల్చుకున్నట్లుగా, క్రీస్తు సంఘములో కూడా సిద్ధాంత పరీక్ష రావాలి, సిద్ధాంత పరీక్ష జరగాలి. అందరూ రావాలి, సిద్ధాంతాలు వాక్యము చేత పరీక్షించాలి. వచ్చినప్పుడు 3 సిద్ధాంతాలతో వచ్చారు. ఒకడేమో ఆశేరాదేవి అంటాడు, ఒకడేమో బయలుదేవి దేవుడు అంటాడు, ఈయనేమో యెహోవా అంటాడు. వెళ్ళేటప్పుడు అందరూ ఒక సిద్ధాంతం, యెహోవాయే దేవుడు.
అలాగూ సంఘంలో జరగాలి అని నేను అప్పుడు నమ్మాను, ఇప్పుడు నమ్ముతున్నాను. యేసయ్య వచ్చేదాకా నమ్ముతున్నా. ఇదే నా పోరాటం. ఇది మంచి పోరాటమా చెడ్డ పోరాటమా? బిల్కుల్ మంచి పోరాటం. ఇది చెడ్డ పోరాటం అన్నోడు ఎవడన్నా ఉన్నాడు సర్వ ప్రపంచంలో? ఏలియా చేసింది మంచి పోరాటం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏనాటికైనా సంఘము అన్ని డినామినేషన్లు పోయి ఏకమవుతుందని ఆనాడు నమ్మాను, ఈనాడు కూడా నమ్ముతున్నా. విశ్వాసము కాపాడుకోవడం అంటే అది. చాలా మంది మధ్యలో విశ్వాసం వదులుకున్నారు. చాలా మంది విశ్వాసాన్ని వదులుకుంటారండి. ఒకప్పుడున్న పట్టుదల మళ్ళీ ఉండదు కొంతమందికి. అరే ఎంతమందిని చూశాను నేను. ఒకసారి నేను 82లో బిహెచ్ఎల్ టౌన్షిప్లో యునైటెడ్ చర్చ్ కాంపౌండ్లో వాక్యం చెబుతూ ప్రకటించాను. ప్రపంచములోని ప్రతి విధమైనటువంటి చెడుగును కడిగి వేయడానికి నేను ఒక సైన్యాన్ని నిర్మించబోతున్నాను. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి నాతో చేతులు కలపండి ప్రకటించా మైక్లో. 82లో ఐ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ 23 years. ప్రకటిస్తే అక్కడ పెద్ద ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు. పాస్టర్, ఐ వాంట్ టు జాయిన్ యువర్ ఆర్మీ, నన్ను మీ సైన్యంలో చేర్చుకోండి. వెల్కమ్ వెల్కమ్ ఇన్ టు ది ఆర్మీ ఆఫ్ గాడ్, దేవుని సైన్యంలోకి స్వాగతం రండి అని కావలించుకున్న స్టేజ్ మీదనే కొంతకాలం అగాపే చర్చిలో ఉన్నాడు. తర్వాత ఎందుకు పోయిండో ఏమైండో ఎక్కడికి పోయి వెళ్ళిపోయి. వాట్ హ్యాపెన్? ఏమైనా ఆయనకు నాకు ఏం పంచాయతీ లేదు, ఏమీ లేదు. ఆయన నేనేమనలేదు, నన్ను ఆయన ఏమనలేదు. ఎందుకు వెళ్ళిపోయాడంటే దర్శనము రాను రాను మసగా పారిపోయింది. దినములు గడిచే కొలది మన కళ్ళ ముందుండే దర్శనము రాను రాను మసకబారిపోతుంది. వయస్సు మీద పడే కొద్దీ లోకము కనిపించదు కదా. ఆత్మీయంగా ముసలితనం వచ్చే కొద్దీ ఆత్మీయ దర్శనం కనపడదు. మెల్లిమెల్లిగా దర్శనం డిమ్ అయిపోయిందన్నమాట. ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ ఆర్మీ, నేను సైన్యంలో ఉంటాను. మరి నేను చల్లారలేదే, మరి అప్పుడు ఎట్లా ఉన్నానో అగ్గిలాగా ఇప్పుడు అదే. ఇదే అగ్గి 20 ఏళ్ల కింద, ఇదే అగ్గి ఇప్పుడు కూడా. ఐ నెవర్ చేంజ్, ఐ నెవర్ కూల్ డౌన్. ఎందుకు వీళ్ళకు చల్లారిన స్థితి వచ్చేసింది? చాలామంది తాము నమ్ముచున్న దానిని పట్టుదలగా నమ్మడానికి చాలామందికి శక్తి ఉండదు. అయితే ప్రియులారా, మనము నమ్ముచున్న దానిని నమ్ముచూనే ఉండగలుగుట, విశ్వాసమును కాపాడుకొనుట అనేది మనం సాధించవలసిన గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాట చెప్పడానికి కారణాలు ఉన్నాయి అన్నాను. మొట్టమొదటి కారణం ఏంటంటే మానవునికి సహజ బలహీనత ఏంటంటే ఒక మంచి అభిప్రాయమును వదిలిపెట్టుట ఒక సహజమైన బలహీనత. ఓ చెడు ఉందనుకో, చాలా గట్టిగా పట్టుకుంటాడు దాన్ని. సత్యాన్ని పట్టుకోడు, అబద్ధాన్ని పట్టుకుంటాడు. సత్యమైనది ఇస్తే కొంతకాలం పట్టుకొని వదిలేస్తాడు. అబద్ధాన్ని ఇవ్వండి, చచ్చిపోయిన తర్వాత కూడా పట్టుకుంటాడు అన్నట్లు. సత్యం దాకా పట్టుకుంటాడు, సత్యం తర్వాత కూడా పట్టుకుంటాడు. మానవుని సహజ బలహీనత. ఈ బలహీనత అధిగమించి మనము సత్యవాక్యమును మనము స్థిరముగా చేపట్టాలి. దేవుని స్తోత్రం. రెండవది ఏమిటంటే, నీవు నమ్మిన విశ్వాసము నుండి నువ్వు తొలగించడానికి ఈ లోకములో ఒక దుష్ట శక్తి పని చేస్తూ ఉంది. నీలో ఎప్పుడైతే ఉత్తమమైన విశ్వాసం ఉన్నదో అది నీలో నుంచి తొలగించడానికి సాతానుడు ప్రయత్నం చేస్తుంటాడు. సాతాను ప్రయత్నములన్నీ అధిగమించి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తరువాత మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పోరాటము వలన కలిగే అలసటను బట్టి కూడా కొంతమంది విశ్వాసాన్ని వదిలేసి అలసిపోతారు. ఎందుకంటే ఇది మామూలు పోరాటం కాదు కదా. ఎన్నో సమస్యలు వస్తాయి, విమర్శలు వస్తాయి. అలసట వలన కూడా విశ్వాసాన్ని వదిలేస్తారు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయములో 11వ వచనం చూడండి దయచేసి. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు.
తన మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై. మొదటి విశ్వాసమును వదులుకొనిరి అనే మాట కొరకు అది చదివించాను. 8వ వచనం కూడా చదవండి. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై. విశ్వాసమును వదులుకొనుట, విశ్వాస త్యాగము చేయుట, ఈ రెండు ఒకటే. విశ్వాస త్యాగం అన్నా విశ్వాసమును వదులుకోవడం అన్నా ఒకటి. కొంతమంది స్త్రీలు వదులుకున్నారు, కొందరు పురుషులు విశ్వాసాన్ని వదులుకున్నారు. కానీ పౌలు భక్తుడు మాత్రం విశ్వాసమును నమ్మకంగా కాపాడుకున్నాడు. మనము నమ్మిన విశ్వాసమును గట్టిగా చేపట్టాలి. అంతకన్నా ముందు చిన్న జాగ్రత్త చెబుతున్నా. అసలు బాబును గట్టిగా పట్టుకుంటావు నిజమే, కానీ ముందు నువ్వు పట్టుకున్న విశ్వాసము వాక్య సారాంశము కాదో ముందు చూసుకోవాలి. నాస్తికుడు తన నమ్మకమును గట్టిగా చేపట్టును, దేవుడు లేడని ఎంత చెప్పినా మొండికేస్తాడు, వినడు. వాడు ఏమైనా పౌలు భక్తుడా? పౌలును అనుకరిస్తున్నాడు, శాబాష్ అనగలమా? ఏమండి, ఒక అమ్మగారు నాకు చెప్తుంది, వాళ్ళది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చిలకరింపు సంఘం కదా, మంచి భక్తి పరులైనటువంటి సేవకులే, అందులో అనుమానం లేదు. నేను వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే, బాబు యవ్వన కాలంలో నువ్వు చాలా గొప్పగా సేవ చేస్తున్నావయ్యా, చాలా సంతోషం. మమ్మల్ని కూడా దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. అనేక సంఘములు స్థిరపరచడానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నాడయ్యా, నన్ను మీ అంకుల్ను అని చెప్తూ, ఎక్కడ సంఘం బలహీనపడితే అక్కడ మమ్మల్ని పంపించేది, మేము పోయి దాన్ని బలపరిచి వచ్చేది అని చెప్తుంది. ఎట్లా బలపరిచిందమ్మా అని అడిగితే, చాలా చోట్ల సంఘాలు ముంచడం బాప్తిసం పొందుతామని మొదలైందట. అనగానే వీళ్ళు పోయి వాళ్ళని బలపరచరు పొందకుండా. ఎట్లా బలపరిచారు అంటే బాప్తిస్మం ఒక్కటే బైబిల్లో ఉంది కదా, అది చూపెట్టి బలపరచడం. మీరు మళ్ళీ ముంచడం పొందొద్దు. చిలకరింపు పొందారు కదా, బాప్తిస్మం ఏదో చిలకరింపు ముంచడం పొందారు లేదా? పొందారు. బాప్తిస్మం ఒక్కటే ఉందా లేదా? ఉంది. కనుక రెండోది పొందొద్దు, అయిపోయింది అని ఇక వాళ్ళు ఎవ్వరు ముంచడం పొందకుండా మేము కాపాడాం. ఆ విధంగా సంఘాలను మేము బలపరిచినామని చెప్తుంది మహాతల్లి. కొన్ని వేల మందిని పాడు చేశారు కదమ్మా మీరు. లేదయ్యా, స్థిరంగా ఉండాలి, అక్కడికా కొత్త విశ్వాసాల్లో పోవద్దంటుంది. విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు కానీ ముందు మొదటి విశ్వాసం సరైంది కాదు. అందుచేత మన విశ్వాసము అపోస్తలుల విశ్వాస ప్రకారం ఉన్నదా లేదా చూసి అప్పుడు దాంట్లో మనం స్థిరంగా ఉండాలి. ఇది రెండవ విషయం. మూడవ సంగతి ఏంటంటే, ఏమన్నాడు మూడవ? మంచి పోరాటము పోరాడి తిని పరుగును కడముట్టించి తిని. ఆ మూడవది పరుగును కడముట్టించుట. మనం చెప్పుకున్న క్రమం ఏంటి? ముందు మంచి పోరాటం పోరాడాలి, తర్వాత విశ్వాసాన్ని కాపాడు, పరుగును కడముట్టించాలి. అంటే దేవుడు అప్పగించిన పనిని ముగించుట. ఏమండి, దేవుడు ప్రతి మనిషికి ఒక పని అప్పగించాడు. నేను ఎప్పుడు మరణానికి భయపడలేదు. మరణానికి భయపడే వాడిని అయితే ఇన్నిసార్లు వాళ్ళు సువార్త విరోధులు నన్ను కొట్టే అవసరం రాదు. మా ఊరికి వస్తే మిమ్మల్ని కొడతామంటే అట్లే తప్పకుండా వస్తానని పోయాను నేను. మరణం అంటే నాకు భయం లేదు, కానీ మరణ విషయంలో ఒక భయం ఉంది నాకు. అదేంటంటే, దేవుడు అప్పగించిన పని ముగించకుండా చచ్చిపోతానా అనేది భయం. దేవుణ్ణి అడిగేది ఒకటే, నన్ను చావనీయొద్దు ప్రభు అని అడగను. ఆ చావు కంటే ముందు నేను చేపట్టిన పనులన్నీ కంప్లీట్ కావాలి, తర్వాత నేనే ఎగిరొచ్చేస్తా పక్షి వచ్చినట్టు గూటికి. ఇక్కడుండి ఏం చేస్తాం మట్టి లోకంలో, కానీ వెళ్ళక ముందు ఎన్నో సాధించవలసిన పనులు, ఇంకా కొన్ని గ్రంథాలు రాయాలి, కొంత పోరాటం చెయ్యాలి, సైన్యాన్ని నిర్మాణం చెయ్యాలి. నేను ఒకవేళ వెళ్ళిపోతే వెనక ఈ పోరాటములు కొనసాగించడానికి అవసరమైన ధన నిధులు, వాళ్ళకు మ్యాటరు, ఆ ఉపకరణాలన్నీ పెట్టి అప్పుడు దావీదు సొలొమోనుకు అప్పగించినట్టు అప్పగించి వెళ్ళగలను. కానీ ఇప్పుడు నేను చచ్చిపోవడం కూడా కష్టమే, చచ్చిపోరు. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ టు డై నౌ. ఐ డోంట్ వాంట్ టు డై.
ఎందుకంటే ఇంకా బహుత్ కుచ్ కర్నా హై, బహుత్ ఇంతజాం కర్నా హై, చాలా పనులు ఏర్పాట్లు చేయాలి. నేను ప్రార్థన చేసేది, ప్రభువా మంచి పోరాటమే పోరాడుచున్నాను, ఇప్పటిదనుక నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నీవు అప్పగించిన పని ముగించకుండా మాత్రం నన్ను తీసుకోవద్దు. ఏమన్నా నీకు నాకు లెక్కలు ఉంటే అక్కడ చూసుకుందాం, నన్ను అక్కడ కొట్టు, దేవదూతల ముందు కొట్టు, ఐ డోంట్ కేర్. నాకు సిగ్గు ఎక్కడ ఉంది, పోయింది ఎప్పుడు. దేవదూతల ముందు నన్ను గద్దించు నాయన, పోనీ నా కిరీటం ఓడబీక్కు, ఏమన్నా చెయ్యి, కానీ భూమి మీద మాత్రం నీ కార్యం అసంపూర్ణంగా వదిలేయడానికి వీలు లేదు. అది నా రోషం, అది నా పట్టుదల. దేవుని బిడలారా, పరుగును కడముట్టించాలి. నా పరుగును కడముట్టించడానికి అవసరమైతే నిత్య కిరీటాన్ని కూడా వదులుకోవడానికి నేను రెడీగా ఉన్నా. మరి నేను ఇప్పుడే శిక్షిస్తాను, కొన్ని తప్పులు చేశావు, నువ్వు కొన్ని తప్పులు చేశావు, నిన్ను కొట్టాలి. ఇక్కడ కొట్టమంటావా అక్కడ కొట్టమంటావా అని దేవుడు అంటే అక్కడనే కొట్టు, ఇక్కడ కొట్టొద్దు. ఎందుకంటే ఇక్కడ నన్ను కొడితే నేను నా పరుగును కడముట్టించలేను. అర్థమైందా? అర్థమైందా లేదా? దేవుని బిడ్డలారా, పరుగును కడముట్టించాలి అనే నిష్ఠ, రోషము, పట్టుదల మనకు ఉండాలి. లేకపోతే మనం దేవుని సైన్యంలో ఉండలేము. పౌలును చూసి మనం నేర్చుకునవలసిన మంచి మాదిరి, మంచి పాఠములు ఈ మూడు. పౌలు చేసిన ఈ మూడు కార్యాలు, మనం చేయాల్సినవి 3 కార్యాలు. దానికి కలిగిన 2 లాభములు అన్న ముందు జ్ఞాపకం ఉన్నదా? ఈ లోకములో కలిగే లాభం ఒకటి, పైలోకములో కలిగే లాభం ఒకటి. ఈ లోకములో కలిగే లాభము నిరీక్షణ, పైలోకములో కలిగే లాభము కిరీటం. బతుకుండగానే ఏం చెప్తున్నాడు? మంచి పోరాటము పోరాడుతుని, పరుగును కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదనే నమ్మిక, ఎదురుచూపు, నిరీక్షణ ఆయనకు కలిగింది. ఐ హ్యావ్ దట్ హోప్, నాకు విశ్వాసం, నిరీక్షణ ఉంది. పైకి వెళ్ళిన తర్వాత ఏముంది? కిరీటం. భూమి మీద నిరీక్షణ, పైననేమో కిరీటము. ఈ 2 లాభాలు కలుగుతవి. కనుక పౌలు చేపట్టిన 3 కార్యక్రమాలు మనం చేపడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. అందరూ దయచేసి తలలు వంచి ఏకీభవించండి, దీవెన పొందుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఎన్నో సంగతులు మీ వాక్యంలో ఉన్నవి, నిగూఢమైన హెచ్చరికలు త్రవ్వి వెలికిదీసి పైకెత్తి చూపి మమ్మల్ని హెచ్చరించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నా ప్రభువా, నీ కుటుంబంలోని పిల్లలుగా మమ్మల్ని కూర్చుండబెట్టి, నీ భోజనం వల్ల చుట్టూ ఒలివ మొక్కలుగా మమ్మల్ని కూర్చోబెట్టి, నీ సత్యమును మాకు విశదముగా బోధించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరో వ్యర్థ పోరాటములు పోరాడుచున్నారు. మేమైతే మంచి పోరాటము పోరాడుటకు మీరు మమ్మల్ని పిలిచినారు కనుక నీకు స్తోత్రాలయ్యా. మంచి పోరాటము పోరాడే భాగ్యము మాకందరికీ మీరు ఐచ్ఛ్యము నాయన. మీరు అప్పగించిన పని కడముట్టించే వరకు నమ్మకమైన నియమ నిష్ఠలతో ముందుకు పరిగెత్తడానికి సహాయము చేయి నాయన. పని సగంలో వదిలేసిన నిష్ప్రయోజకులుగా మేము నీ దగ్గరికి రాకూడదు నాయన. మేము అలాగ రాకుండా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని తప్పించండి. నీ పని ముగించేదాకా మా ప్రాణములు కాపాడు నా తండ్రి, నీకు స్తోత్రాలు. మా ఆరోగ్యాలు కాపాడినా నీ స్తోత్రాలు అయ్యా. విశ్వాసమును చివరి దనుక కాపాడుకునే భాగ్యము కూడా మాకు దయచేయండి. ఎవరికీ తెలియని సత్యము మాకు తెలియపరిచారు. దాన్ని వదులుకొని మేము వెళ్ళిపోతే ఎంతో దౌర్భాగ్యులం అయిపోతాము తండ్రి, నష్టపోతాం నాయనా. అట్లా పడిపోకుండా చెడిపోకుండా మీరు మాకు బయలుపరిచిన ఉత్తమ విశ్వాసములో స్థిరముగా నిలిచినట్లు మమ్మల్ని బలపరచండి ప్రభువా. నిరీక్షణ గల ప్రజలుగా జీవించి మీరు ఆకడలోని పిలుపందుకొని ఎగిరి వచ్చి మిమ్మల్ని మధ్యాకాశములో చేరుకొని